presently we are at Indo-Pakistan border. You are 2.2 kilometers from Pakistan occupied Jammu and Kashmir. కొద్దిగా హైట్ ఎగిరితే ఈ బ్రిడ్జ్ పాకిస్తాన్లో పడుద్ది అనమాట. ఈ రివర్ అనేది పాకిస్తాన్ వెళ్తుంది అనమాట. పొరపాటున కాల్ జారితే చాలా, అంతే. ఇంకా ఎందుకంటే they are very near to Pakistan. So hello guys, welcome back to our channel again. This is Vamsi Wanderer. So first of all, good morning from Diskit. So మనం దిస్కిత్లో ఉన్నాం. అంటే ఇక్కడ నుంచి ఇంకా నుబ్రా వ్యాలీ స్టార్ట్ అవుతుంది. యాక్చువల్లీ నుబ్రా వ్యాలీ అనేది ముందు నుండే స్టార్ట్ అయిపోయింది. ఎక్కడైతే మీకు శాండ్ డ్యూన్స్ కనిపించే స్టార్టింగ్లో అక్కడ నుంచి స్టార్ట్ అయిపోయింది. యా ఫైన్. ఇక్కడ మంచి డేస్, మంచి నైట్ స్పెండ్ చేసాం ఇక్కడ. సో నౌ వీఆర్ మూవింగ్ టువర్డ్స్ తుర్తుక్ విలేజ్. తుర్తుక్ అండ్ తాంగ్ ఇండియాస్ లాస్ట్ విలేజ్ అనమాట అవి. సో పాకిస్తాన్ బార్డర్కి నియర్లో ఉంటుంది, 2.2 కిలోమీటర్స్ నియర్లో. సో ప్రజెంట్లీ మనం అక్కడికి వెళ్తున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం దిస్కిత్ మానెస్ట్రీ చూసేసుకొని దాని తర్వాత మనం అటు వెళ్దాం అనమాట. ఇంకా వెళ్తా మాట్లాడుకుందాం. Yeah, so we are ready guys. Now we are heading towards Diskit Monastery. అక్కడ నుంచి మనం నుబ్రా వ్యాలీ స్టార్ట్ అవుతుందన్నమాట. నుబ్రా వ్యాలీ వ్లాగ్ మొత్తం. That's fine. Yeah, Simba is all set to go. That's fine. So now we are heading towards monastery. Wow, అది మోనస్ట్రీ అండ్ ఆ లెఫ్ట్ సైడ్లో ఉండేది బుద్ధ స్టాచ్యూ ఉంటుందన్నమాట. సో మీకు లోపల రెస్టారెంట్స్, రూమ్స్ అండ్ ఎవ్రీథింగ్ అవైలబుల్ అనమాట. సో మనం ఇప్పుడైతే మైత్రేయ బుద్ధ స్టాచ్యూ దగ్గరికి వెళ్తాం. 100 feet మైత్రేయ బుద్ధ స్టాచ్యూ అనమాట అది. వెల్కమ్ టు మైత్రేయ బుద్ధ, 106 feet. యా, థ్యాంక్ యూ. స్టోరీ మొత్తం చదువుకోవచ్చు. హిస్టరీ మొత్తం ఉంది దిస్కిత్ మొనాస్ట్రీ యొక్క హిస్టరీ. ఇది 1433లో కన్స్ట్రక్షన్ అయిందంట. యా, ఎంట్రన్స్ ₹40 ఫర్ బోత్ మొనాస్ట్రీ అండ్ మైత్రేయ బుద్ధ. యా, హీ ఈజ్ ద మైత్రేయ బుద్ధ, ద ఫ్యూచర్ బుద్ధ. సో ఇక్కడ నుంచి చూస్తున్నారు నుబ్రా వ్యాలీ ఎంత బ్యూటిఫుల్గా కనిపిస్తుందో. ఆ గ్రీనరీ, ఆ మధ్యలో శాండ్ డ్యూన్స్, ఆ మౌంటైన్స్ చూస్తున్నారా, వాట్ వ్యూ కదా. అండ్ హియర్ ఇట్ ఈస్ మైత్రేయ బుద్ధ, ద ఫ్యూచర్ బుద్ధ స్టాచ్యూ. 106 feet అనమాట, 106 feet అనమాట ఇది. యూ కెన్ సీ చాలా హ్యూజ్ ఉంది. వావ్, చాలా బ్యూటిఫుల్ ఉంది ఇక్కడ నుంచి. ఇదంతా డిస్కిట్ విలేజ్ అనమాట. సో డిస్కిట్లో ఏంటంటే మీకు ఏది కావాలన్నా డిస్కిట్లో మీకు అవైలబిలిటీ అనమాట. సో ఇంకా ముందుకి తుర్తుక్ అటు క్రాస్ అయిపోయాక మనకి సిగ్నల్స్ కూడా సరిగ్గా ఉండవు అనమాట. అండ్ యూ కెన్ సీ పైన అక్కడక్కడ స్నో ఉంది, అక్కడక్కడ ఉందన్నమాట, ఇంకక్కడ లేదు చుట్టుపక్కల. యా, దిస్ ఈజ్ ద 106 feet టాల్ మైత్రేయ బుద్ధ, ద ఫ్యూచర్ బుద్ధ. సో మీరు నుబ్రా వ్యాలీకి మీరు రాగానే డిస్కిట్లో ఉండే ఈ 106 feet మైత్రేయ బుద్ధ స్టాచ్యూ అనేది మీకు వెల్కమ్ చెప్తుంది. ఈ స్టాచ్యూ ఏంటంటే వరల్డ్ పీస్ని ఇండికేట్ చేస్తుంది అనమాట. అండ్ దీని వెనకతలనే ఈయన కూర్చున్నారు కదా, కూర్చున్న దగ్గర ఒక హౌస్లో ఉంది కదా, ఒక రూమ్లో ఉంది కదా. సో ఆ ఛాంబర్ మొత్తం ఏంటంటే అది టెంపుల్ అన్నమాట. టెంపుల్ లోపలికి వెళ్ళి మీరు దర్శనం చేసుకోవచ్చు. అండ్ అది దిస్కిత్ మొనాస్ట్రీ. సో దిస్కిత్ మొనాస్ట్రీ కూడా వెళ్ళవచ్చు మీరు. ఆ సగం వరకు బైక్ వెళ్ళిపోతుంది, అక్కడ నుంచి మీరు ట్రెక్ చేయాలి. యా, దిస్ ఈజ్
this is all about Diskit Monastery. So now we are moving towards Turtuk village and Tang village. సో ఇండియాస్ లాస్ట్ విలేజ్ అనమాట, పాకిస్తాన్ బోర్డర్కి వెళ్తున్నాం మనం. చూస్తున్నారా ఎంత టాల్ ఉందో కదా. యాక్చువల్లీ ఏంటంటే నిన్న మనం క్లౌడీ మోసంలో వచ్చాం కాబట్టి సూరజ్మై లేడు, మనకు సాత్ తీయలేదు, అందుకనే దీని అందం ఏంటో మనకు కనిపించలేదు. ద రియల్ బ్యూటీ ఇప్పుడు బయటపడింది చూసారా, ఇదే అనమాట. ఇంత అందంగా ఉంటుంది ఈ వ్యాలీ మొత్తం. యా, నౌ వీఆర్ గోయింగ్ టు ఎక్స్ప్లోర్ నుబ్రా వ్యాలీ. సో నౌ ఇట్స్ డన్, వీఆర్ గోయింగ్ బ్యాక్ టు తుర్దుక్ విలేజ్. సో గాయస్, ఐ హ్యావ్ ఎ సజెషన్ ఫర్ యూ. మీరు కనుక ఒకవేళ క్రౌడ్ లేకుండా నీట్గా కావాలి అనుకుంటే పొద్దున్న 8 to 10 లోపల వచ్చాను అనమాట. సో క్రౌడ్ అనేది ఉండదు. ఈవెన్ టిల్ 12 o'clock అంత క్రౌడ్ ఉందన్నమాట. ఈవెన్ ఈవినింగ్ మీరు 3 నుండి ఈవినింగ్ 6 వరకు 7 వరకు ఆ క్రౌడ్ అయితే ఓ మై గుడ్నెస్ పిచ్చ ఘోరంగా ఉంటారనమాట. సో ఈవినింగ్ యాక్చువల్లీ వద్దాం అనుకున్నా, బట్ ఆ వెదర్ సరిగ్గా లేదు అండ్ ఫుల్లీ డస్టీగా ఉంది అండ్ అందులో క్రౌడ్ కూడా ఎక్కువ ఉందన్నమాట నేను. సో అందుకే ఈవినింగ్ నేను స్కిప్ చేసా. అండ్ చూసారా మార్నింగ్ టైం ఎంత బాగుందో, ఎంత ప్రశాంతంగా. యాక్చువల్లీ దిస్ ఈజ్ రియల్ దిస్కిత్ అనమాట. మీ కెఫేస్ కానీ అన్నీ ఇక్కడ ఉంటాయి. యూ కెన్ సీ ఇట్స్ ఎ బిగ్ జంక్షన్ హియర్ ఇన్ దిస్ నుబ్రా వ్యాలీలో. దిస్కిత్ అనేది మెయిన్ విలేజ్ అనమాట. ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ టౌన్ అని కూడా చెప్పవచ్చు మనం. సో నాకు హోమ్ స్టే ఓనర్ అయితే ముందే చెప్పేశాడు, ఈరోజు మీకు ఎక్కడ ఆఫ్ రోడింగ్ దొరకదు, అడ్వెంచర్ ఉండదు అన్నట్టు. ఎందుకంటే తుర్తుక్ వరకు తాంగ్ విలేజ్ వరకు మొత్తం మీకు ప్లెయిన్ రోడ్స్ ఉంటాయి, ఎక్కడ ఆఫ్ రోడింగ్ ఉండదు, సూపర్ రోడ్ అని చెప్పాడు అనమాట. సో అలానే ఉంది. అండ్ దిస్కిత్ నుంచి హండర్ అయితే శాండ్ డ్యూన్స్ ఉంటాయి కదా, మీన్ డిజర్ట్. సో ఇట్స్ అబౌట్ 7 kilometers 6 kilometers అనమాట, అంతే ఉంటుంది. ఆల్రెడీ వి రీచ్డ్ హండర్ అనమాట. చూస్తున్నారు ఇవంతా శాండ్ డ్యూన్సే, ఇట్స్ లైక్ ఎ డెజర్ట్. అంతా శాండ్ డ్యూన్స్ రైట్ సైడ్లో ఉండేది అంతా, ఇదంతా డిజర్టే అనమాట. 11,000 feet అబౌవ్ ది సీ లెవెల్. డిజర్ట్ ఏంట్రా బాబు, ఇది కొద్దిగా ఆశ్చర్యం పాయింట్, ఇది కొద్దిగా షాకింగ్ థింగ్ అనమాట. సో ఓకే, మనం ఈవినింగ్ టైంలో శాండ్ డ్యూన్స్కి వద్దాం, చాలా బాగుంటుంది ఈవినింగ్ టైం. సో నౌ విల్ గో టు తుర్తుక్. సో తుర్తుక్ అయితే ఇప్పుడే చూడగలం, ఎందుకంటే ఈ మీన్ స్ట్రైట్గా సన్లైట్ పడేటప్పుడు ఏంటంటే మనం అటువైపు ఉండే టెరిటరీస్ అన్నీ చూడొచ్చు అనమాట. అటువైపు ఉండే టెరిటరీస్ అన్నీ చూడొచ్చు అనమాట. టెరెన్స్ అంతా మౌంటైన్స్ పైన ఉండే వాళ్ళ ట్యాంక్స్ కానీ, మౌంటైన్స్ పైన ఉండే వాళ్ళ ట్యాంక్స్ కానీ, వాళ్ళ ఆర్మీ శానని కానీ, బోర్డర్ని క్లియర్గా మనం విట్నెస్ చేయొచ్చు అనమాట. సో అందుకే ఈ టైం నేను ఎంచుకున్నా. బట్ శాండ్ డ్యూన్స్ అనేది ఎప్పుడు కూడా ఈవినింగ్ టైంలో డబుల్ హమ్ క్యామెల్స్ వస్తాయి అండ్ సమ్ యాక్టివిటీస్ అవన్నీ అవుతాయి. సో ఈవినింగ్ టైంలో మనం చేద్దాం శాండ్ డ్యూన్స్ అనేవి. వై రీచ్డ్ హండర్. సో మనం హండర్ అయితే రీచ్ అయిపోయాం. వీ డోంట్ నో వేర్ యూ హ్యావ్ టు గో. సో దిస్ ఈజ్ ఆల్ నో డ్రోన్ జోన్ అనమాట. దట్స్ ఫైన్. కొద్దిగా ముందుకు వెళ్ళి ట్రై చేద్దాం. అండ్ అక్కడ కూడా ఒక బేస్ ఉంది, బికాజ్ దిస్ ఇస్ బోర్డర్ రైట్. సో బేస్లు ఉంటాయి అండ్ నో డ్రోన్ జోన్ అనమాట. ఎక్కడ కూడా డ్రోన్ ఎగరేయలేము. సో ఈ సైడ్లో ఏంటంటే ఎక్కడ కూడా మనం డ్రోన్ ఎగరేయలేము అనమాట. మొత్తం ఆర్మీ ట్రూప్స్ ఉన్నాయి చూస్తున్నారా, సియాచిన్ ట్రాన్సిట్ క్యాంప్. థాయిస్ అనే ఊరు వస్తుంది. దీని తర్వాత ఇంకొక 4 kilometers ఉంది. అండ్ దిస్ ఈస్ ద ఎయిర్ ఫోర్స్ స్టేషన్, వెరీ నియర్ టు పాకిస్తాన్ బోర్డర్. సో చూస్తున్నారా ఎంత అలర్ట్గా ఉందో సెక్యూరిటీ. సీరియస్లీ ఉండాలి, ఎందుకంటే దే ఆర్ వెరీ నియర్ టు పాకిస్తాన్ బోర్డర్. కరెక్ట్గా ఒక 60 kilometers అటు వెళ్తే మొత్తం పాకిస్తాన్ బోర్డర్సే. అండ్ రోడ్ కాబట్టి 60 kilometers. అది మీరు మౌంటైన్స్ పరంగా చూస్తే దే ఆర్ వెరీ నియర్ అనమాట. సో అందుకని ఇక్కడ పిచ్చ ఘోరంగా సెక్యూరిటీ ఉంది. చూస్తున్న ఆర్మీ బేసెస్ అండ్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్స్ ఎవ్రీ 5 kilometers ఉంటూనే ఉన్నాయి, చిన్న చిన్న బేసెస్ అయినా సరే. బట్ ఇప్పటిదాకా నాకైతే కనిపించాయి, హుండర్ నుండి థాయిస్ వరకు అయితే నాకు అలానే కనిపించాయి. అండ్ కొద్దిగా ముందుకు వెళ్ళి చూద్దాం మరి ఇంకా ఎలా ఉంటుంది ఏంటి అన్నది. సో కంప్లీట్లీ దెర్ ఈజ్ నో డ్రోన్, నో ఫోటో జోన్, నథింగ్ హియర్. సో దేర్ ఈజ్ ఏ వాటర్ క్రాసింగ్. ఓ బాబోయ్ పెద్దే ఉంది.
Look down our gear. Oh, it's full of fresh water. You can wash your car and everything here. Oh my god. Oh my goodness. Beautiful. Wow, కదా. Yeah, no words. See, వ్యాలీస్ ఎప్పుడు చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. సో ఎవరో అన్నారు కదా, ద వ్యాలీ బిట్వీన్ ద మౌంటైన్స్ ఈజ్ ఆల్వేస్ బ్యూటిఫుల్ అని. యా, అలానే రైట్ సైడ్లో చూడొచ్చు, షోక్ రివర్ చాలా స్ప్రెడ్ అయింది ఇక్కడ వైడ్గా. ఈ కొద్దిపాట ఆఫ్ రోడింగ్ ఉంటుంది, మొత్తం ఏమి ఉండదు. ఓ మై గాడ్, ఓ మై గాడ్. ఓ బ్యూటిఫుల్. We have to slow down. ముందు వాళ్ళు, తర్వాత మనం. ఎస్ ఎస్ ఎస్. హుండర్లోనే కాదు, హుండర్ క్రాస్ అయ్యాక ముందుకు వచ్చాక కూడా మనకు మళ్ళీ శాండ్ డ్యూన్స్ కనిపిస్తున్నాయి, చూస్తున్నారా? ద విలేజ్ చాంగ్మర్. ఓహో గాడ్, అక్కడ చూడండి రివర్ ఫ్లో ఎలా ఉందో. ఓ మై గాడ్, ఓరి దేవుడు. ఓ యమ్మో, ఏందిరా ఫ్లో. ఓ గాడ్, పొరపాటున కాల్ జారితే చాలు, అంతే ఇంకా. ఓహో, అవుట్ అంతే ఇంకా. ఓ, ఆ ల్యాండ్స్కేప్స్ చూడండి ఎలా ఉన్నాయో. వీఆర్ గోయింగ్ టు క్రాస్ దిస్ బ్రిడ్జ్. ఓ మై గాడ్, ఇదంతా సస్పెన్షన్ బ్రిడ్జ్ అనమాట. యూ కెన్ సీ. ఓహో, వాట్ ఎ సౌండ్. ఇదేంటి, పియానో లెక్క టింగ్ 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 ఆడుతుంది. ఓ బ్యూటిఫుల్. వావ్ wow wow wow. క్లిఫ్ నుంచి పోతున్నాడు మనం. ఏ మాత్రం అది తిన్నగా రివర్లో పడతాం. Oh my god, look at those terrains. Wow, beautiful. So now we are going into another valley. So ఈ రెండు మౌంటైన్స్ ఉన్నాయి కదా, సో లోపలికి వెళ్తాం ఇంకాని. ఎంతో ఫ్యూరియస్గా ఫ్లో అవుతున్న ఈ షోక్ రివర్ వెళ్ళి ఇండస్ వ్యాలీలో, ఇండస్ రివర్లో కలుస్తుందన్నమాట. जय माता दी. लोसर ला तेसी दिल का.
It's another bridge. Same. Piano bridge. Oh. But river flow is like terrible. Oh God. Oh, it's drizzling here. Turdik is about 10 kilometers from here. చిన్న చినుకులు పడుతున్నాయి. नेट में डालेगा। हाँ शाम को जाएगा पाकिस्तान। शाम को पाकिस्तान जाएगा। अभी काटेगा ना, देखो। ओह, इतना तेज पानी. సో నౌ వి ఆర్ అట్ తుర్తుక్ విలేజ్. మనం తుర్తుక్ విలేజ్కి అయితే రీచ్ అయిపోయాం. అండ్ యాక్చువల్లీ అందరూ ఏమంటారంటే తుర్తుక్ విలేజ్ ద లాస్ట్ విలేజ్ అంటారు. బట్ తుర్తుక్ అంటే తాంగ్ విలేజ్ ఒకటి ఉందన్నమాట. ఇక్కడ నుంచి ఒక 6 కిలోమీటర్స్ ఉంటుంది. సో యాక్చువల్లీ అది ద లాస్ట్ విలేజ్ అనమాట. సో నౌ వీఆర్ గోయింగ్ టు తాంగ్. సో నౌ వీఆర్ గోయింగ్ టువర్డ్స్ తాంగ్ విలేజ్. ఇక్కడ నుంచి 15 కిలోమీటర్స్ ఉంటుందంట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం బోర్డర్కి వెళ్ళి చూసేసుకొని వచ్చేద్దాం అనమాట, తాంగ్ విలేజ్కి వెళ్ళి. సో ఈ రివర్ని ఫాలో అయిపోతే మనం పాకిస్తాన్ వెళ్ళిపోవచ్చు అనమాట. ఇట్స్ రైనింగ్ హియర్. నేనైతే నా లైనర్స్ ఏం తెచ్చుకోలేదు. ఇది పెద్ద టాస్కే. సో మనకు ఒకటి చెక్ పోస్ట్ వస్తుందన్నమాట త్యాక్సీ విలేజ్ దగ్గర. సో మొత్తం నీ నంబర్, అక్కడ మీ వెహికల్ డీటెయిల్స్ అంతా యాడ్ చేయాలి. దెన్ ఆఫ్టర్ వీఆర్ గోయింగ్ టువర్డ్స్ తాంగ్ విలేజ్. సో తాంగ్ ఈజ్ ద బోర్డర్ విలేజ్. ఇట్స్ ఇండో పాకిస్తాన్ బోర్డర్. సో అమ్మో, నేను షిప్లో ఉండేటప్పుడు రఫ్ వెదర్ అయితే ఎలానే ఉండదు అనమాట. సీ మొత్తం రఫ్ సీలోకి ఎంటర్ అయ్యేటప్పుడు సీ మొత్తం ఎలానే ఉంటుంది అనమాట. అదొక పెద్ద నైట్ మేర్ అనమాట సెయిలర్స్కి. రఫ్ వెదర్ ఉండే రోజులు మనకి ఫుడ్ కూడా ఉండదు అనమాట. మొత్తం రోలింగ్ పిచ్చింగ్ అవుతూ ఉంటుంది. యూ కెన్ సీ కొద్దిగా హైట్కి ఎగిరితే ఈ బ్రిడ్జ్ వెళ్ళి పాకిస్తాన్లో పడుద్ది అనమాట. బికాజ్ ఈ రివర్ అనేది పాకిస్తాన్ వెళ్తుంది అనమాట. You are 2.2 kilometers from Pakistan occupied Jammu and Kashmir, Gilgit Baltistan. సో మనం ఇక్కడ నుంచి 2.2 కిలోమీటర్స్ దూరంలో ఉన్నామన్నమాట పాకిస్తాన్కి. సో వీఆర్ వెరీ నియర్ టు పాకిస్తాన్ బోర్డర్. మనకు కనిపిస్తుంది కదా, సో అది తాంగ్ విలేజ్ అనమాట. అక్కడ ఒక బోర్డు ఉంది, వ్యూ పాయింట్ 200 meters అని. అండ్ యూఆర్ అండర్ ద అబ్జర్వేషన్ ఆఫ్ ఎనిమీస్ అంట. వా, మనం వాళ్ళ అబ్జర్వేషన్లో ఉన్నామంట. వాయమ్మ, ఎంత క్రౌడ్ ఉందిరా. సో దట్స్ ఫైన్. సో మనం ఎనిమీస్ అబ్జర్వేషన్లో ఉన్నామంట. అమ్మ, అక్కడి నుంచి స్నైపర్ వేసుకున్న నేసీగలరా. అలా ఏం జరగదు, వెంట్రుకు కూడా పీకలేరు అనమాట వాళ్ళు. అదే ఇండియన్ ఆర్మీ ఉన్నంత వరకు మనం ఛాతీ ఇప్పి తిరగొచ్చురా. వెంట్రుకు కూడా పీకలేరు మనకలు. అండ్ అప్పటికి మోదీ గవర్నమెంట్ ఉన్నాక అస్సలు ఛాన్సే లేదు వాళ్ళకి. ఈ అమ్మ, వీళ్ళు క్రియేటివిటీకి మెచ్చుకోవాలి. చూడండి, వెల్కమ్ టు ఇండియా పాక్ బోర్డర్ లాస్ట్ రెస్టారెంట్ ఆఫ్ ఇండియా, బోర్డర్ వే రెస్టారెంట్, వెల్కమ్ టు తాంగ్ విలేజ్ రెస్టారెంట్. ఓకే, ఇది పర్వాలేదు, బట్ ఈ రెండు క్రియేటివిటీ బాగుందన్నమాట. पाकिस्तान का था। अच्छा, ये कैसे ले लिया, क्या हो, ये इसका कहानी। సో మీకు ఇప్పుడు ఈ మౌంటైన్స్ ఉన్నాయి కదా, ఈ వెనకతలు ఉండేది మొత్తం పాకిస్తానే అనమాట. సో అక్కడ ఐ డోంట్ నో మీకు కనిపిస్తుందో లేదో తెలీదు, అక్కడ గ్రీన్ కలర్గా కనిపిస్తుంది కదా ఆ విలేజ్. సో అది కూడా పాకిస్తానే అనమాట. ఇక్కడ ఎల్ఓసి లైన్ ఆఫ్ కంట్రోల్ ఫెన్సింగ్ కూడా ఉంది. యా, దేర్ ఈజ్ ఎల్ఓసి అక్కడ ఉంది.
మీరు చూడొచ్చు. అండ్ అక్కడ ఇదంతా బైనాకులర్ పెట్టుకుని చూస్తేనే తప్ప మీకు కనిపిది ఏంటి కూడా. యా, ఈ మౌంటైన్ పైన ఒక చిన్న ఇలా ఉంది కదా, ఒక చిన్న గీత. సో అదేంటంటే మన ఆర్మీ ట్రూప్స్ ఉంటాయి అనమాట, బంకర్స్ ఉన్నాయి మనవి. సో అదంతా మన కంట్రోల్లో ఉందన్నమాట. పాకిస్తాన్ బంకర్స్ ఏంటంటే ఆపోజిట్లో ఉన్నాయి అక్కడ. సో ఈ మౌంటైన్ ఎదురుగా పాకిస్తాన్ బంకర్స్ ఉన్నాయి. జస్ట్ మనం చాలా దగ్గర ఉన్నాం అనమాట. ఎల్ఓసి దగ్గరే ఉంది. అండ్ 2 కిలోమీటర్స్లో మనకి ఒక విలేజ్ కూడా ఉందన్నమాట దగ్గరలో. మన యూఎన్సీ మన ఐసైట్లో అయితే కనిపిస్తుంది మొత్తం. ఇండియో పాకిస్తాన్ బార్డర్ వ్యూ పాయింట్ అనమాట ఇది. సో మీకు ఇప్పుడు చూసారు కదా ఒక ఆయన కథ ఏంటంటే, ఆయన 19 ఇయర్స్ పాకిస్తాన్లో ఉన్నాడట. సో ఆఫ్టర్ 19 ఇయర్స్ తర్వాత ఏంటంటే వార్ జరిగింది కదా 1971లో. వార్ అంటే మన రాత్రి వీళ్ళు పడుకున్నారు, పొద్దున్న లేచేటప్పటికి ఈ తుర్తుక్ విలేజ్, ఈ తాంగ్ విలేజ్ అంతా మన ఇండియన్ గవర్నమెంట్లో, మన ఇండియాలో ఉంది. అండ్ ఇదంతా అప్పుడు పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ కదా. సో ఇది కూడా పాకిస్తాన్లో ఉండేది. అదంతా పిఓకే అనమాట, పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్. అది కూడా మోదీ గారు ఇంకొకసారి వచ్చేసారంటే ఆయన పిఓకే కూడా మనకి తీసుకొచ్చేస్తారనమాట లోపలికి, ఇండియన్ లోపలికి. సో గైస్, presently we are at Indo-Pakistan border. సో ఎల్ఓసి లైన్ ఆఫ్ కంట్రోల్ కూడా మనం చూడవచ్చు ఇక్కడ నుంచి. సో దిస్ ఈజ్ ద థాంగ్ విలేజ్, దిస్ ఈజ్ ద లాస్ట్ విలేజ్ ఆఫ్ ఇండియా. అండ్ మీరు చూడొచ్చు అక్కడ ఎదురుగా ఉండే మౌంటైన్ ఉంది కదా, అదంతా ఇది ఇండియన్ మౌంటైన్. అదేంటంటే ఎదురుగా ఉండేది ఏంటంటే పాకిస్తాన్ అనమాట, వెనకతో ఉండేది కూడా పాకిస్తానే. అండ్ ఈ మౌంటైన్స్ అంతా మన కంట్రోల్లో ఉన్నాయి. దీని బ్యాక్ పార్ట్ మొత్తం ఏంటంటే అదంతా పాకిస్తానే అనమాట. ఇంకని యూ కెన్ సీ అక్కడికి వెళ్తే నేను బైనాక్యులర్స్ చూసా. అండ్ అక్కడ నుంచి కొన్ని షార్ట్స్ కూడా కొట్టాను అనమాట. అండ్ అక్కడి నుంచి మీరు చూస్తే మీకు మన బంకర్స్ అన్ని కనిపిస్తాయి. మన ఇండియన్ గవర్నమెంట్, మన ఇండియన్ ఆర్మీ బంకర్స్ కనిపిస్తాయి, పాకిస్తాన్ ఆర్మీ బంకర్స్ కూడా కనిపిస్తాయి. ఎదురెదురుగా ఉంటాయి, మధ్యలో ఎల్ఓసి ఉంటుంది, లైన్ ఆఫ్ కంట్రోల్ ఉంటుంది అనమాట. అండ్ మీరు చూసారు కదా ఆయన స్టోరీ చెప్తుండే. ఆయన స్టోరీ ఏంటంటే అతను ఉన్నాడు కదా, సో అతను ఏంటంటే 19 ఇయర్స్ ఆయన పాకిస్తాన్లో ఉన్నాడు అనమాట. సో 1971 వరకు ఏంటంటే చలుంకా, తుర్తుక్ అండ్ త్యాక్సీ అండ్ ఈ తాంగ్, ఈ విలేజెస్ అన్నీ ఏంటంటే పాకిస్తాన్ అండర్లో ఉండే అనమాట. ఇదంతా పిఓకి, పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో ఉండే అనమాట. అండ్ ఓపీకి పట్టండి కొద్దిగా, అది కూడా మన కంట్రోల్లోకి వచ్చేస్తుంది. మోదీ ఉన్నారు కదా, ఆయన తీసుకొచ్చేస్తారు ఎలా అయినా. మళ్ళీ ఒక్కసారి ఆయన ప్రైమ్ మినిస్టర్ అయితే కనుక ష్యూర్ ఆ పిఓకి కూడా మనకు వచ్చేస్తుంది. అండ్ 1971లో 4 days కంటిన్యూస్గా వార్ జరుగుతుండే. అండ్ ఇక్కడ వీళ్ళ ట్రూప్స్ చాలా చిన్నవి. అండ్ ఇండియన్ గవర్నమెంట్ అప్పటికే స్ట్రాంగ్ ఉండే, అండ్ ఇండియన్ ఆర్మీ అప్పటికే స్ట్రాంగ్ ఉండే. వాళ్ళు ఏంటంటే ఈ 4 విలేజెస్ని అప్పుడు మన కంట్రోల్లోకి తీసేసుకున్నారనమాట. సో ఎక్కడైతే వార్ ఎండ్ అయిందో అక్కడ ఫెన్స్ చేసేసి అది ఈరోజు మనం లైన్ ఆఫ్ కంట్రోల్గా మాట్లాడుకుంటూ ఉంటాం అనమాట. అతను ఏంటంటే ఈ వార్ మొత్తం దగ్గర నుండి చూసారంట, ఆయన స్టోరీ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తుండే. ఈ 4 daysలో చాలుంక నుంచి ఇక్కడ దాకా మనల్ని మొత్తం కవరప్ చేసేసారు మన ఇండియన్ ఆర్మీ. చాలా ఫాస్ట్గా కొట్టుకొచ్చేసారు అనమాట ఇక్కడ దాకా. సో వీళ్ళ ఆర్మీ మొత్తం వెనక్కి కొట్టేసి అండ్ ఇక్కడ మన సరిహద్దు అనేది మనం క్రియేట్ చేసుకున్నాం. అండ్ దాని తర్వాత ఏంటంటే పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ కూడా ఏవైతే 4 ఒకప్పుడు పాకిస్తాన్లో ఉండే విలేజెస్, సో మన అండర్లోకి వచ్చేసిన తర్వాత కూడా వీళ్ళు ఎప్పుడు కూడా మాకు రిటర్న్ కావాలి, పీపుల్స్ని పంపించేయండి, వాళ్ళు ఎలా ఉన్నారు ఏంటి అని ఈ రోజు కూడా ప్రైమ్ మినిస్టర్ ఏంటంటే అసలు వీళ్ళ కోసం ఆలోచన కూడా చేయలేదన్నమాట. సో అప్పుడు చాలా వెయిట్ చేసి ఏం చేశారట, లాస్ట్కి వీళ్ళంతా పాకిస్తాన్ సిటిజన్షిప్ నుంచి ఇండియన్ సిటిజన్షిప్ చేంజ్ చేసేసుకుని వీళ్ళు చాలా నమ్మకంగా ఇప్పుడు ఏంటంటే ఇండియన్స్లా చాలా ప్రౌడ్గా తిరుగుతున్నారనమాట. ఈ రోజుకి వీళ్ళ యొక్క పార్టీషన్ జరిగిందనమాట. సో చాలామంది ఏంటంటే ఇప్పుడు ఇతను చూసారు కదా, సో వాళ్ళ ఫ్యామిలీ మొత్తం క్రాస్ అయిపోయింది అండ్ ఈయన ఇక్కడ ఉండిపోయాడు అనమాట. సో వాళ్ళ అమ్మ నాన్న అందరిని మిస్ అయిపోయాడు. అండ్ ఇప్పుడు ఇండియాలో ఉండి ప్రౌడ్గా దాని తర్వాత కూడా ఇవి 4 villages కూడా ఇండియన్ గవర్నమెంట్ ఇండియన్ ఆర్మీ ఏంటంటే వీళ్ళకి ప్రతి దాని పరంగా హెల్ప్ చేస్తూనే ఉంటుంది. సో ఆయన కూడా ఇప్పుడు ప్రౌడ్గా చెప్తూ ఉంటాడు, మాకు ఇండియన్ ఆర్మీ బాగా హెల్ప్ చేస్తుంటుంది, మేము ఏమైనా ఇష్యూస్ ప్రాబ్లమ్స్లో పడితే మాకు సాల్వ్ చేసేది ఇండియన్ ఆర్మీ అన్నట్టు ఆయన చెప్తున్నాడు అనమాట. సో వాళ్ళ అమ్మ నాన్న కూడా చనిపోయారంట, తెలీదు. అండ్ ఇంకొకటి ఏంటంటే గోబీ అలీ అని ఒక మ్యూజియం ఉంటుంది. సో మీకు ఎదురుగా కనిపిస్తుంది కదా, సో అదే గోబీ అలీ మ్యూజియం అనమాట. ఆయన కథ ఏంటంటే జస్ట్ ఏ రోజైతే ఫెన్సింగ్ పెడుతున్నారో ఆ రోజు ఏంటంటే ఎంతమందికి అయితే పాకిస్తాన్ వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళు ఫెన్స్ దాటి వెళ్ళిపోయండి, మిగతా వాళ్ళు ఇండియాలో ఉండాలనుకుంటున్నారో వాళ్ళు ఇండియాలో ఉండండి అన్నట్టు వీళ్ళకి చెప్పారనమాట. సో అప్పుడు ఏంటంటే వాళ్ళ అమ్మ నాన్న అందరూ పాకిస్తాన్ క్రాస్ అయిపోయారు. బట్ వీళ్ళ అన్నయ్య కూడా ఇద్దరు కలిపి ఇక్కడ ఉండిపోయారంట.
సో వాళ్ళ అమ్మ నాన్న క్రాస్ అయిపోగానే వీడు వాళ్ళ అమ్మ ఏదో కోట్ ఏదో మర్చిపోతే తీసుకొచ్చి ఆయన పంపిస్తే వాడు రిటర్న్ వచ్చేలోపు మళ్ళీ వాళ్ళ ఫ్రెండ్స్ పెట్టేశారనమాట. సో అప్పుడు ఏంటంటే ఇక్కడ వాళ్ళు ఉండిపోయారు, ఇంకెంత ట్రై చేసినా వెళ్ళలేకపోయారు. సో దాని తర్వాతన ఇక్కడ ఉండే వాళ్ళ అన్న ఏంటంటే ఇక్కడ లద్దాఖ్ పోలీస్ అయిపోయాడు ఆయన. అండ్ ఈ అబ్బాయి ఎంతో ట్రై చేశాడు వాళ్ళ అమ్మని కలవడానికి. సో ఢిల్లీ వెళ్ళి పర్మిషన్స్ తీసుకున్నాడు, పాకిస్తాన్స్కి చాలా మెయిల్స్ పెట్టాడు. వీళ్ళంటే మాటలు అంటే లెటర్స్ త్రూగానే మాట్లాడుతుంటాయి. సో ఆ రోజు ఏమైందంటే ఒకరోజు ఈ అబ్బాయి అప్పుడిప్పుడు 10 years జరిగింది, ఆయన 48 సంథింగ్ ఎంత 40 ఏజ్లో, ఈ ఏజ్లో ఏంటంటే రీసెంట్గానే అది కూడా ఆయన వెళ్ళి వాళ్ళ పేరెంట్స్ని ఇస్లామాబాద్లో కలుసుకుంటూ వచ్చాడు అనమాట, మళ్ళీ పర్మిషన్ తీసేసుకొని. సో ఈయన కథ ఇది అనమాట. అండ్ ఈరోజు కూడా మీరు గోబీ అలీకి అడిగితే అంట ఆయన ఏమని సమాధానం చెప్తాడంటే, నాకు అమ్మ ఇండియన్ ఆర్మీ, నాన్న ఇండియన్ ఆర్మీ, నన్ను పెంచింది కూడా ఇండియన్ ఆర్మీ, సో నా బ్లడ్ కూడా ఇండియన్ ఆర్మీ అన్నట్టు మాట్లాడతారు అనమాట ఆయన. సో చాలా నమ్మకంగా ఉంటాడు ఆయన కూడా. సో దట్స్ ఫైన్. ఇది థాంగ్ విలేజ్ యొక్క స్టోరీ అనమాట. ఇది థాంగ్, త్యాక్సీ, తుర్తుక్ విలేజ్ అండ్ ఈ చలుంకా, ఈ విలేజ్ యొక్క స్టోరీ అయితే ఇది 1971 తర్వాత ఇవన్నీ మన ఇండియన్లోకి వచ్చాయి. అండ్ ఇప్పటికీ అదంతా పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో ఉన్నాయి. బట్ ఫర్ ష్యూర్ మోదీ బాబా ఉంటే, పక్క మోదీ తాత కనుక ఉంటే ష్యూర్ ఆయన తీసుకొచ్చేస్తాడు ఎలా అయినా, నాకైతే నమ్మకం ఉంది. ద అబ్జర్వేషన్ ఆఫ్ యూఆర్ ఇన్ ద ఎనిమీస్ అబ్జర్వేషన్ రాసి ఉందన్నమాట అక్కడ బోర్డు కూడా. జస్ట్ 2 kilometers అక్కడ నుంచి మనం వాచ్అవుట్ చేస్తూ ఉంటారంట వాళ్ళు. బట్ ద థింగ్ ఈజ్ వాళ్ళు సీరియస్గా చెప్తున్నా వెంట్రుకు కూడా పీకలేరు. ఇండియన్ గవర్నమెంట్ ఇండియన్ ఆర్మీ ఉండేంత వరకు వాళ్ళు వెంట్రుకు కూడా పీకలేరు అనమాట మనకి. యా, దట్స్ ట్రూత్. నేను చాలా ప్రౌడ్గా చెప్పగలను. ఎందుకంటే ఈరోజు ప్రజెంట్ గవర్నమెంట్లో ఇండియన్ ఆర్మీ ఎంత స్ట్రాంగ్ ఉంది, వాళ్ళకి ఇచ్చే రూల్స్ కానీ, రెగ్యులేషన్స్ కానీ, వాళ్ళకి ఇచ్చే పవర్ కానీ, అదంతా ఇమ్మెన్స్ అనమాట. చాలా చాలా డెవలప్మెంట్ జరిగింది. అండ్ వాళ్ళ దగ్గర ఉండే వెపన్స్ కూడా చాలా అడ్వాన్స్ ఉన్నాయి ఈ రోజుల్లో. సో హ్యాట్స్ ఆఫ్ టు ఎ బిగ్ సెల్యూట్ టు ఇండియన్ ఆర్మీ. సో వాళ్ళేందే మనం లేము. బార్డర్స్లో వాళ్ళు సేఫ్గా మనల్ని చూస్తున్నారు కాబట్టి వీళ్ళు టెర్రరిస్టులు రావట్లేదు. సో ద థింగ్ ఈజ్ ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ దీస్ మ్యూజియమ్స్ అండ్ ఆల్ దీస్ థింగ్స్ అనమాట. ఆ గోబీ అలీ మ్యూజియం అంటే ఆ అబ్బాయి ఆయన ఉండేదానికి ఆ లైఫ్ స్టైల్ అంతా మ్యూజియంలో చేస్తున్నారు. సో గోబీ అలీ మ్యూజియం, ఆయన కథ కూడా చెప్తారు అక్కడ ఉంటేనే. లోపలికి వెళ్తే ఒక అతను కూర్చొని ఉంటాడు, ఆయన కథ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాడు మీకు అంతని. సో ఇదే అనమాట థాంగ్ విలేజ్ యొక్క స్టోరీ. అండ్ మనం బార్డర్లో ఉన్నాం. అండ్ ఇప్పుడు మనం ఏం చేస్తామంటే తుర్తుక్ వెళ్దాం. తుర్తుక్లో ఇదంతా బాల్టిస్తాన్ అంటారు అనమాట. దీనికి ఈ లదాఖ్ రీజియన్ మొత్తం బాల్టిస్తాన్ కింద వస్తుందన్నమాట. అప్పుడు ఒక రాజు ఉండేవాడు. సో ఆయన ఈ ఒక రీజియన్ మొత్తానికి 2000 years రూల్ చేశారట బాల్టిస్తాన్లో. సో మనం ఆ ప్యాలెస్కి వెళ్దాం, అక్కడ విలేజ్కి వెళ్దాం, ఆ రాజుని కూడా కలుద్దాం, చూసొద్దాం అంతని. సో నౌ వీఆర్ మూవింగ్ టువర్డ్స్ తుర్తుక్ విలేజ్. చూస్తున్నారు కదా అక్కడ 50 rupees ఛార్జ్ చేస్తారు బైనాక్యులర్స్కి. ఎంతమంది చూసారుగా, పిచ్చ క్రౌడ్ ఉంటుంది. సో ఈ టైంలో ఏంటంటే క్రౌడ్ తక్కువ ఉంటుంది. మనం తుర్తుక్ విలేజ్ వెళ్ళి రిటర్న్ వచ్చేవచ్చు. సో విల్ గో టు తుర్తుక్ రైట్ నౌ.